ఈ దేశంలో ఉన్నటువంటి సివిల్ సర్వెంట్స్లో 70% బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఉంటుంది. మ్యాక్సిమం పార్లమెంట్లో ఉన్నటువంటి సెక్రటరీస్లో 80% బ్రాహ్మిన్సే ఉన్నారు. ఆ కులం నుండి వచ్చినటువంటి నువ్వు ఇది సామాజిక న్యాయ సూత్రానికి వ్యతిరేకము అని పోరాటం చేయి చూస్తాను. ఇక జయప్రకాష్ నారాయణ్, ఇతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను ఒక సందర్భం చెప్తాను. రీసెంట్లీ కారం చెడు మీద వర్క్ చేస్తున్నా. కాకపోతే మెసేజ్ చాలా గొప్పగా ఇచ్చాడు నిన్న. దానికి అభినందనలు తెలియజేస్తున్నా. కానీ జయప్రకాష్ నారాయణ్ గారు ఈరోజు సామాజిక న్యాయం, దేశం, చట్టం, రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినాయి అనే ఒక సామెత నాకు నిన్న అనిపించింది. కారణం ఏంటంటే 17th జూలై 1985 కారం చెడు సంఘటన జరిగింది. అప్పుడు అక్కడ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ శంకరన్ గారు GOMS నంబర్ 29 ప్రకారము ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్ జయప్రకాష్ నారాయణ్కు ఒక రిప్రజెంటేషన్ ఆర్డర్, జివో అంటే ఆర్డర్, రిప్రజెంటేషన్ కాదు, మరో 12 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్డర్ ఇస్తే ఇతని కులాహంకారం అక్కడ మాదిగ బిడ్డలకు ఆ ఉద్యోగాలు ఇవ్వడానికి ఆటంకం వచ్చింది. మాలలు పోరాటం చేస్తున్నారు, మాదిగలకు ఉద్యోగం కావాలా, బాధితులకు ఉద్యోగాలు కావాలని. కొంతమందికి ఇచ్చారు, ఇంకా 12 మందికి కావాలన్నప్పుడు ఎస్ఆర్ శంకరన్ గారు అక్కడ క్యాంప్ వేసినప్పుడు డైరెక్ట్గా ఆ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ్కు GOMS నంబర్ 29 ప్రకారం ఈ 12 మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇతని కులాహంకారం, కమ్మ కుల కండకావరం అడ్డొచ్చి ఆ మాదిగ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు మాదిగ సభలో వచ్చి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. ఇతను పోయిన తర్వాత ఓ కలెక్టర్ వచ్చాడు. ఆయన బ్రాహ్మిన్, సంథింగ్ ఎవరో శాస్త్రి పేరుంది, శాస్త్రి వచ్చిన తర్వాత మళ్ళా మాల లీడర్స్ అందరు వెళ్ళేసి, అయ్యా లాస్ట్ కలెక్టర్ జయప్రకాష్ నారాయణ్ ఎస్ఆర్ శంకరన్ గారు GOMS ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వలేదు, మీరన్నా ఇవ్వండి అంటే అప్పుడు శాస్త్రి గారు ఆ 12 ఉద్యోగాలు ఇస్తే మొత్తం కారం చెడులో 71 ఉద్యోగాలు మాదిగలకు మాలలు ఇప్పించారు. ఈరోజు ఆ మాలలు వీళ్లకు మనువాదులయ్యారు. జయప్రకాష్ నారాయణది ఇంకో సంఘటన చెప్తా. ఇప్పుడు సామాజిక న్యాయం పేరిట ఆ సభలకు వచ్చిన ప్రతి ఒక్కడు నేను చిట్టా ఇప్పితే వీళ్ళ ముఖాలు కూడా ఎక్కడ చూపించడానికి వీలుండదు. అందరి కింద ఒక చీకటి ఉంది. నేను నిన్న మాట్లాడుతుంటే ఒక బ్రహ్మాండమైన స్పీచ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడు. నేనే అట్రాక్ట్ అయిపోయిన స్పీచ్కు, నేనే అట్రాక్ట్ అయినా. మంచిదే, కానీ నువ్వు ఏ వేదిక మీద వచ్చినావు? రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులోని 6 జడ్జిలు తీర్పిస్తే అది రేపు మళ్ళా కోర్టు కొట్టేయబడుతుంది, అది శాశ్వతం కాదు. అటువంటి సభకు వచ్చి నువ్వు వేదాలు వల్లించినావు. నీ గతంలో ఇదొక సంఘటన అయితే ఇంకో సంఘటన చెప్తా. ఇతను ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు GOMS నంబర్ 1825 5/12/1984 రిమైండర్ లెటర్ దీనికి నైన్ మెరైన్ కెమికల్స్ లిమిటెడ్కు 2900 ఎకరాలు 21 సెంట్ల భూమిని ఒక కమ్మ కులస్తుడికి ప్రభుత్వ పరంగా ఇచ్చేశాడు కలెక్టర్గా ఉన్నప్పుడు.
అదేవిధంగా సదరన్ మెగ్నీషియం కెమికల్స్ లిమిటెడ్లో 1556 ఎకరాలు 59 సెంట్ల భూమిని ఇచ్చాడు. ఈ భూమి ఇచ్చేటప్పుడు జయప్రకాష్ నారాయణ్ భూమి ఇస్తే సరే ప్రభుత్వం వాళ్ళది, ఏ కులానికి ఇచ్చారు, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కింద ఇచ్చారు అని వాదన వస్తే కావచ్చుగాక, కానీ ఇతను ఇచ్చినటువంటి భూమి భీమావరంలో భూ పోరాటం జరిగినప్పుడు అక్కడ కమ్యూనిస్టు నాయకులు కలిసి పోరాటం చేసి భూమిని సాధించారు. ఆ భూమిని సాధించిన భూమిలో ఆ పోరాటంలో పేదలకు వచ్చినటువంటి ఆడ మాలమాదిగా పేదలకు వచ్చినటువంటి భూమి, ఇక్కడ మాలలు పోరాటం చేశారు. మళ్ళా సంతరావు గ్రామం ప్రకాశం జిల్లా, ఇక్కడ సంఘటన ఇది. ఈయన 145 ఎకరాల భూమిని 145 మందికి 290 ఎకరాల భూమిని అక్కడ పంచితే ఈ 290 ఎకరాల భూమిని జయప్రకాష్ నారాయణ్ తన కమ్మ కులస్తులకు అక్రమంగా రాసిపెట్టాడు. ఇతను మాట్లాడుతున్నాడు భారత చట్టాల గురించి, సామాజిక న్యాయం గురించి. నేను ఎందుకు ఒకళ్ళ మీద వ్యతిరేకతతో చెప్పట్లేదు, నేను వచ్చింది రాజ్యాంగ సదస్సు మాట్లాడడానికి. ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే, మార్కెట్లో కరెంటుగా నడుస్తున్నటువంటి టాపిక్ సామాజిక న్యాయం పేరిట రాజ్యాంగ ద్రోహులందరూ ఏకమై రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారు. ఈ దేశ ప్రజలకు అర్థం అవ్వట్లా. ఇక వాళ్ళు దేశ చట్టాలకు వ్యతిరేకమైనటువంటి అంశాల్లో రకరకాల లాజిక్స్ మాట్లాడుతున్నారు. లాజిక్స్ మాట్లాడితే చట్టాలు కావు. మిత్రులారా, భారత రాజ్యాంగం మీద చాలా సీరియస్గా గత 70 సంవత్సరాల నుండి దాడి జరుగుతూనే ఉంది. రిజర్వేషన్ల మీద ఈ 6 జడ్జిలు ఇచ్చిన తీర్పు ఒకటే కాదు, దానికంటే ముందు 100 జడ్జిమెంట్ రిజర్వేషన్ల మీద దాడులు చేయడానికి రకరకాల కారణాలు చూపిస్తూ రకరకాల కేసులు రిజర్వేషన్ల మీద రకరకాల వ్యక్తులు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు రెఫరెన్స్గా అందరి మద్దతు ఉన్నదంటాడు మందయేలియా. ఎస్ఆర్ శంకరన్ ఈ దేశంలోనే నాకు తెలిసి అతి గొప్ప ఒక బ్రాహ్మణ ఐఏఎస్ అధికారి. ఎన్టీ రామారావు హయాంలో షెడ్యూల్ క్యాస్ట్ బడ్జెట్, కార్పొరేషన్ బడ్జెట్ మిగిలితే ఎన్టీ రామారావు అడిగాడు ఈయనకు, ఏం చేద్దాం బడ్జెట్నని. ఆ కులం బడ్జెట్ ఆ కులానికే వాడాలి, లేని పక్షంలో ఒప్పుకునేది లేదు అని అన్నాడు. ఏం చేస్తే బాగుండు అంటే, గురుకులాలను స్థాపిద్దాం సార్ ఎస్సీల కొరకు అని గురుకులాలకు మోడల్ ఐడియా ఇచ్చింది ఎస్ఆర్ శంకరన్. వారు అవగాహన లోపం వల్లే అపార్థాలు అని, వర్గీకరణ ఉద్యమం భారత చట్టాలకు రాజ్యాంగానికి ఏ విధంగా వ్యతిరేకమైనది, అది ఏ విధంగా చట్టం కాదు అనేది చాలా స్పష్టంగా ఆ రోజే ప్రకటన చేశారు. పేపర్లో వ్యాసాలు రాశారు. ఈరోజు సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ అందరూ పోగై అందులో న్యాయం వెతుకుతున్నారు. చట్టం తెలుసుకోరు, రాజ్యాంగం ఏం చెప్తుంది తెలుసుకోరు, రిజర్వేషన్ బేసిస్ తెలియదు. అరే, రిజర్వేషన్ యొక్క బేసిసే ఎకనామిక్ క్రైటీరియా కానప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు అని ఈ నాగేశ్వరరావు అడగడు, ప్రొఫెసర్ హరగోపాలరావు అడగడు, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు అడగడు, ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య అడగడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ భారత రాజ్యాంగం మీద జరిగిన అతిపెద్ద దాడి. అది రాజ్యాంగ స్వరూపానికి విఘాతం కలిగించే చట్టం. అది దీని గురించి వీళ్ళు ఇంటెలెక్చువల్ మాట్లాడలేదే.